కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ని అయితే రద్దు చేయడం జరిగింది కదా! ఇక ప్రస్తుతం అయితే దానికి అనుబంధంగా ఉన్నటువంటి భూముల రీసర్వేని కూడా రద్దు చేసినట్లు ఏపీ ప్రభుత్వం అయితే అధికారికంగా అయితే ప్రకటించడం జరిగింది. అసలు ఈ భూముల రీసర్వేని గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది? అలాగే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ భూముల రీసర్వేని ఎందుకు రద్దు చేసింది? ఈ వివరాలైతే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక ఈ వీడియోలో చెప్తున్న విషయాలన్నీ కూడా వివిధ న్యూస్ పేపర్‌లో వచ్చిన ఆర్టికల్స్ ఆధారంగా అయితే చెప్తున్నాను. అసలు గత ప్రభుత్వం ఈ భూముల రీసర్వేని ఎందుకు తీసుకొచ్చిందంటే, రెవెన్యూ రికార్డుల్లో చాలా తప్పులైతే ఉన్నాయి కదా! వాటిని రీసర్వే ద్వారా సవరించి మ్యూటేషన్‌లు అయితే త్వరగా చేసేందుకు వీలుగా అవకాశం అయితే ఉంటుందని రీసర్వే తీసుకొచ్చినట్లుగా అయితే చెప్తుంది. అలాగే ఈ రీసర్వే వల్ల ఉపయోగాల్లో ఒక ఎగ్జాంపుల్‌గా ఏం చెప్తానంటే, అంటే అది కూడా న్యూస్ పేపర్‌లో అయితే వచ్చింది. అదేంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తికి భూమి అయితే ఉంది. ఆ భూమి కలిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయారు. తర్వాత ఆ భూమి ఎవరికి చెందుతుంది? వారికి భార్య ఉంటే భార్య, లేదంటే పిల్లలు ఇలా వారికైతే చెందుతుంది. కానీ వారిలో చాలామంది ఏం చేస్తారు, ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత అంటే ల్యాండ్ కలిగిన వ్యక్తి చనిపోతే వారి వారసులు గాని, భార్య గాని ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఒక స్టాంప్ పేపర్ పైన ఆ వివరాలన్నీ రాసుకొని ఉంచుకుంటారు. ఎందుకంటే వారి దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకునేంత స్తోమత లేక స్టాంప్ పేపర్ వరకు అయితే పరిమితం అవుతారు. ఇలా రీసర్వే టైంలో వాళ్ళకి జరిగిన ఉపయోగం ఏంటంటే, అక్కడ రీసర్వే జరిగిన టైంలో ఆళ్ళు చనిపోయిన వ్యక్తికి సంబంధించి ల్యాండ్ సర్వేకొచ్చేటప్పుడు ఎవరి ఆధీనంలో ఉంటే, అంటే ఆ భూమి చనిపోయిన వ్యక్తి పేరు మీద కాకుండా ఎవరి ఆధీనంలో ఉంటే వారి వారసులు ఎవరైతే ఉన్నారో వారి పేరునైతే ఆ రీసర్వేలో ఆన్‌లైన్‌లో అయితే చేర్చడం జరుగుతుంది. ఆ టైంలో వారి దగ్గర స్టాంప్ పేపర్‌లు అయితే ఉన్నాయి కాబట్టి వారి ఆధారంగా వారికి అంటే చనిపోయిన వ్యక్తి యొక్క వారసులు లేదా భార్య ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఖర్చు లేకుండానే ఉచితంగా ఆన్‌లైన్‌లో ఒక పేరైతే వచ్చింది. అలాంటి వారికి ఈ రీసర్వే వల్ల ఉపయోగం అయితే జరిగింది. మరి ఇలా రీసర్వే వల్ల ప్రజలకు ఉపయోగం ఉన్నప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆ రీసర్వేని ఎందుకు రద్దు చేసిందో చూసినట్లయితే, మీరు రీసర్వే జరిగిన గ్రామంలో రైతులు ధర్నాలు చేయటం చాలా న్యూస్ పేపర్స్‌లో చూసే ఉంటారు. దానికి కారణాలు చూసినట్లయితే, ఎక్కడైతే రీసర్వే జరిగిందో అలా రీసర్వే పూర్తయిన తర్వాత ఆ రైతుకి సంబంధించిన ల్యాండ్ అయితే ఏదైతే ఉందో ఆ ల్యాండ్ అనేది తగ్గటం. కొన్ని కొంచాలు లేదంటే సెంట్ల భూమి అనేది ఆ రైతుకి సంబంధించి తగ్గిపోవడం వల్ల ఆ రైతైతే నష్టపోయారు. అలాగే చాలా గ్రామాల్లో అయితే కొంతమంది రైతుల పేర్లయితే మొత్తం ఆన్‌లైన్‌లోనే కనిపించలేదు. ఇక అంతే కాకుండా కొన్ని చోట్ల ఏం జరిగిందంటే మరి డిఫరెంట్‌గా అయితే జరిగింది. అదేంటంటే ఇప్పుడు రీసర్వే పూర్తయిన తర్వాత ఆ రైతుకి రావాల్సిన భూమి ఇచ్చేయగా పక్కన ఏమైనా భూమి మిగిలితే ఆ భూమి కూడా ఆ రైతుకి అందించేశారు. ఇలా కూడా జరిగిన సందర్భాలైతే ఉన్నాయి. అలాగే ఎక్కడైతే రీసర్వే జరిగిందో ఆ గ్రామాల్లో కొత్తగా ఎల్‌పీఎం నంబర్‌లయితే తీసుకొచ్చారు. ఇలా తీసుకురావడం వల్ల రైతులకొచ్చిన సమస్య ఏంటంటే, దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే చదివాను. అదేంటంటే, ఇప్పుడు ఒక రైతుకి ఒకే గ్రామంలో 2 చోట్ల భూమైతే ఉంది. ఆ 2 భూముల్ని కూడా ఒకే ఎల్‌పీఎం నంబర్‌కైతే తీసుకొచ్చారు. ఇలా చేయడం వల్ల ఆ రైతు ఆ భూమిని అమ్మేటప్పుడు వారికి ఇబ్బందైతే ఎదురవుతుంది. ఎందుకంటే, ఆ భూమనేది ఒకే ఎల్‌పీఎం నంబర్‌లో ఉన్న ఆ భూమనేది మాత్రం 2 చోట్ల వేరే వేరే చోట్లయితే ఉంది. అలాంటప్పుడు ఒక ఏరియాలో ఉన్న భూమికి ఒక కాస్ట్ ఉంటుంది. వేరే ఏరియాలో ఉన్న భూమికి ఇంకొక కాస్ట్ ఉంటుంది. కానీ అమ్మేటప్పుడు ఏ ఏ రేటుకి అమ్మాలనేది కొంచెం ఇబ్బందికరంగా అయితే ఉంటుంది. ఈ విధానం వల్ల అయితే రైతులు ల్యాండ్ అనేది అమ్మడానికైతే చాలా ఇబ్బందులైతే పడ్డ సందర్భాలైతే ఉన్నాయి. ఇక ఈ ఎల్‌పీఎం నంబర్‌లతో వచ్చిన సమస్యలేంటంటే, ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్ అనేది సర్వే నంబర్‌ల ఆధారంగా అయితే జరుగుతుంది. కానీ కొత్తగా ఎల్‌పీఎం నంబర్‌లనేవి తీసుకురావడం, అలాగే ఆ ఎల్‌పీఎం నంబర్‌లకి తగ్గట్టుగా సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో సాఫ్ట్‌వేర్ అనేది అప్‌డేట్ అవ్వకపోవడం వల్ల ఎక్కడైతే రీసర్వే జరిగిందో ఎల్‌పీఎం నంబర్‌లు కేటాయించిన గ్రామాల్లో మాత్రం రిజిస్ట్రేషన్ అనేది ఆగిపోవడం జరిగింది. ఎక్కడైతే భూముల రీసర్వే పూర్తయిందో అక్కడ ఎల్‌పీఎం నంబర్‌లు ఇవ్వడం వల్ల వచ్చిన సమస్య ఏంటంటే, రీసర్వే అనేది పూర్తవ్వడం వల్ల అక్కడ తహసీల్దార్ డిజిటల్ సిగ్నేచర్ అయితే ఆ ఏరియాలో అయితే పూర్తవ్వలేదు. కాబట్టి వారికి బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలంటే 1B గాని, అడంగల్ గాని ప్రింట్‌లయితే రావడం లేదు. అలాంటి సందర్భంలో వారు మీ భూమి నుంచి అంటే అప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఎవరైతే ఇలా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు మీ భూమి నుంచి ఆ 1B గాని, అడంగల్ గాని ప్రింట్ తీసుకొని వీఆర్‌ఓ అలాగే తహసీల్దార్ల చేత సంతకం పెట్టి స్టాంప్ వేయించుకొని బ్యాంక్‌లో ఇస్తే బ్యాంక్ వాళ్ళైతే లోన్ ఇస్తారు తీసుకోండి అని అయితే ప్రభుత్వం అయితే గతంలో అయితే చెప్పింది. కానీ ఆ టైంలో బ్యాంక్ వాళ్ళు కూడా ఆ ప్రాసెస్ ఫాలో అయినా సరే లోన్‌లయితే ఇవ్వలేదు. ఇక రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత చూసినట్లయితే ఎక్కడైతే రీసర్వే పూర్తయిందో ఆ ఏరియాలోని రైతులకి కొత్తగా పాస్‌బుక్‌లయితే ఇచ్చారు. కానీ ఆ పాస్‌బుక్కుల్లో వచ్చేసి గత ముఖ్యమంత్రి జగన్ ఫోటోలు ఉండడం వల్ల ప్రజల నుంచి వ్యతిరేకత అయితే వచ్చింది. అలాగే ఆ ఇచ్చిన పాస్‌బుక్కుల్లో కూడా రైతుల ఫోటోలనేవి తప్పుగా ఉండడం, లేదంటే వారి పేర్లనేవి తప్పుగా ఉండడం అయితే జరిగాయి. అలాగే ల్యాండ్ రీసర్వే ఎక్కడైతే పూర్తయిందో దానికి సంబంధించి సరిహద్దుల్లో గత ముఖ్యమంత్రి జగన్ ఫోటోలతో ఉన్న సరిహద్దులు పాదడం అయితే జరిగాయి. ఒక ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్‌లో అయితే ఏకంగా రాళ్ళని ఏదైతే దిష్టి బొమ్మలతో పోల్చి కూడా న్యూస్ ఆర్టికల్స్ అయితే వచ్చాయి. ఇక ఇప్పటి వరకు చెప్పుకున్న కారణాలతో పాటు గతంలో టీడీపీ వచ్చేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కి కానివ్వండి, అలాగే రీసర్వేకి కానివ్వండి వీటన్నిటికి కూడా గతంలో టీడీపీ వ్యతిరేకంగానే ఉంది. కాబట్టి ప్రెజెంట్ వచ్చేసి టీడీపీ కూటమి అయితే
అధికారంలో అయితే ఉంది కాబట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ని అయితే రద్దు చేశారు. రీసెంట్‌గా అయితే భూముల రీసర్వేని కూడా రద్దు చేయడం జరిగింది. ఇక రీసర్వే జరిగిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మరి ఏ విధమైన ప్రాసెస్ కంటిన్యూ చేస్తారో ఇంకా తెలియలేదండి. దానికి సంబంధించి ఇంకా ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. ఎందుకంటే అక్కడ రీసర్వే పూర్తయిపోయింది. ఎల్‌పిఎం నంబర్‌లు ఇచ్చేసారు. కానీ అక్కడ చాలామంది రైతులు మాత్రం ఏదైతే పా ఓల్డ్ విధానం ఏదైతే సర్వే నంబర్‌లు అయితే ఉండేవి కదా! ఆ విధానాన్ని అయితే ఫాలో అవుతూ రిజిస్ట్రేషన్ కానివ్వండి, మిగతా ప్రాసెస్ కానివ్వండి చేయాలని అయితే చెప్తున్నారు. ఇక ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చేసి కొత్తగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్‌ని అయితే తీసుకొచ్చినట్లుగా న్యూస్ పేపర్స్‌లో ఆర్టికల్స్ అయితే వచ్చాయి. దానికి సంబంధించి వివరాలు చూసినట్లయితే ఇప్పుడు ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ అనేది కబ్జా జరిగినట్లు మీరు అనుకుంటే గనక మీ ల్యాండ్ అనేది కబ్జా అయినట్లు మీరు అనుకుంటే కనుక మీరు ప్రభుత్వానికి కంప్లెయింట్ అయితే చేయొచ్చు. ఆ టైంలో ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందంటే ఇప్పుడు మీరు ఎవరి మీద అయితే కంప్లెయింట్ చేశారో ల్యాండ్ అనేది కబ్జా చేసినట్లు ఆ వ్యక్తి వచ్చేసి ఆ ల్యాండ్ అనేది అతనిదే అని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే కబ్జా చేశారో ఆ వ్యక్తే ఆ ల్యాండ్ అనేది తనదే అని డాక్యుమెంట్‌తో సహా నిరూపించుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆ వ్యక్తి ఆ ల్యాండ్‌ని కబ్జా చేసినట్లుగా అయితే ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంటుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలిస్తే గనక మరొక వీడియోలో వివరాలైతే అందిస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.